తెలంగాణలో పేదల సొంతింటి కల సాకారానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ఎంపీలతో కలిసి కృషి భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం PMAY-G పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో పేదల సొంత ఇండ్లు నిర్మించుకోలేకపోయారని, ఫలితంగా ప్రస్తుతం తీవ్ర డిమాండ్ నెలకొందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో ఏకంగా 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ నివాసాలను మంజూరు చేయాలని కోరారు. ఇదే భేటీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి కీలక అభ్యర్థనలు చేశారు. ఎల్నినో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టంలో అదనపు పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీల జీవనోపాధులు మెరుగుపరచడానికి, పట్టణ వైవిధ్యకరణను ప్రోత్సహించడానికి ఈ మార్పులు అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూముల్లో కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టుపురుగుల పెంపకం, షెడ్లు, ఇళ్ల సమీపంలో ఆకుకూరల తోటలు, వెదురు వనాల పెంపకం వంటి పనులను ఇందులో చేర్చాలని కోరారు. అలాగే కొండ ప్రాంతాలు, కొండ వాలుల్లో నీటి నిల్వకు కందకాల నిర్మాణం, వర్షాలు, వరదలు, ఇసుక మేటలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులను VBG-రామ్జీ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఉపాధి హామీ పథకం కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిర్మాణ సమయంలో 90 రోజుల పాటు ఉపాధి పనులు చేసుకునే అవకాశం ఉండేదని గుర్తు చేస్తూ అదే వెసులుబాటును ఈ కొత్త పథకంలోనూ కల్పించాలని కోరారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇతర పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి పనులకు సంబంధించిన అన్ని సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు తెలంగాణకు రావాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆహ్వానించినట్టు వెల్లడించారు.